ఆర్ఆర్బి ఏఎల్బికి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అండి. చూడండి, ఈ డయాగ్రామ్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని చూడండి. ఇలా ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ మీకు నార్మల్గా 10 కనిపిస్తాయి. ఆప్షన్లో కూడా మనకి 10 ఉంటుంది. సో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అని మీరు చూడాలి. చూడండి, ఇవి కాకుండా ఈ పెద్దది చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా, అంటే ఈ రెండు కలిపి ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో అది 11. తర్వాత మరలా ఈ రెండు కలిపి ఇలా ఇది ఒకటి అవుతుంది, ఇది 12. సో ఈ విధంగా ఇదొకటి 13. సో ఈ విధంగా ఇదొకటి 14. సో టోటల్ 14 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా సింపుల్గా కౌంట్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా అని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. లేదంటే రీజనింగ్ అనేది మనకి చాలా ఈజీగా తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది.